పెద్దమ్మ తల్లి నీ బిడ్డలకు నువ్వే న్యాయం చేసి ఆదుకోవాలి అమ్మా అంటూ కేశవాపురానికి చెందిన గంధం నరసింహారావు శుక్రవారం పెద్దమ్మ తల్లికి వినతి పత్రాన్ని సమర్పించారు. పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నూతన కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించలేదంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి అమ్మవారి గుడిలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంధం నరసింహారావు మాట్లాడుతూ కేశవాపురం జగన్నాథపురం గ్రామస్తులు అనేక ఏళ్లుగా అమ్మవారి సేవలో దేవాలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు నూతనంగా ఏర్పడిన పాలక మండలిలో స్థానికులను విస్మరించి కొత్త వారిని తీసుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి స్థానికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కొండం పుల్లయ్య, పెద్దయ్య, బానోతు కుమార్, వీరభద్రం, గంధం సతీష్, లక్ష్మణ్, దేవా, వెంగళరావు, సత్యనారాయణ, రమేష్, ఉదయ్, నాగేష్, కృష్ణ, భాస్కర్, రాము, మహేష్, శ్రీను, జంపన్న, కళ్యాణి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దమ్మ గుడి వద్ద స్థానిక గ్రామాలైన కేశవాపురం, జగన్నాథపురం గ్రామాలకు చెందిన భక్తులు, ప్రజలు, యువత అందరూ పెద్దమ్మ తల్లి వద్దకు వచ్చి ఇక్కడ గత 60 సంవత్సరాల నుండి సేవ చేసుకుని ఆలయ అభివృద్ధిలో అంచెలంచెలుగా సేవలు అందిస్తూ ఈ యొక్క ఆలయానికి సేవలు చేసినటువంటి గ్రామాల్లోని వారికి కాకుండా ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలో సేవకు సంబంధం లేని వారిని, అదేవిధంగా ఈ గ్రామాలను కాదని బయట గ్రామాలకు ప్రాధాన్యతనిచ్చి మమ్మల్ని విస్మరించినందుకు నిరసనగా అమ్మవారి వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అదే పోకడలు అవలంబిస్తూ మా గ్రామాలను విస్మరించి మమ్మల్ని తక్కువ చూపు చూపుతున్నారు. ఇప్పటికైనా ఆ అమ్మవారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తల్లి ఆ రాజకీయ నాయకుల కళ్లు తెరిపించి ఈ దేవాలయ అభివృద్ధిలో పాటుపడిన గ్రామాల వారికే ప్రాధాన్యత ఇచ్చి ఈ నూతన కమిటీలో ఈ గ్రామాలకు ఏదైతే ఇరు గ్రామాలు ఉన్నాయో, ఏ గ్రామాలైతే సేవ చేసుకుని ఈ గుడిని ఈ విధంగా డెవలప్మెంట్ చేశాయో మా గ్రామాలకు ప్రాతినిధ్యం కల్పించి ఈ రాజకీయ నాయకుల కళ్లు తెరిపించాలని ఆ జగన్మాత అఖిలాండేశ్వరి పెద్దమ్మ తల్లికి కూడా వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది. ఇకనైనా అధికారులకు, రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగి ఆ తల్లి కల్పించాలని, వారి యొక్క కళ్లు తెరిపించాలని, మా గ్రామాలకు న్యాయం జరగాలని ఆశిస్తూ మీ అందరికీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.